ఒక్క నిమిషం, మొన్న మహానాడు అంటే ఏంటిది? తెలుగుదేశం పార్టీ యాన్యువల్ ఈవెంట్ అది. ఆ యాన్యువల్ ఈవెంట్ లో మేము ఏం చేస్తాము అని అంటే, సంవత్సర కాలంలో జరిగినది ఏంటిది, మేము ఏం తీర్మానాలు పాస్ చేయాలి అంటే, తిట్టుడు పాస్ ఏం అంటే తీర్మానం చేస్తే అది తిట్లా మంచి మరి మన స్త్రీ శక్తి చేసినాం తప్ప, అది తిట్టైనా ఎవరిని తిట్టినాం మేము? నువ్వు క్వశ్చన్ తప్పడితే నేను ఒప్పుకోను క్రాంతి. క్వశ్చన్ తప్పడితే నేను ఒప్పుకోను. సరే నేను చెప్తా. చెప్పండి. నేను స్త్రీ మహానాడులో ఏం జరిగింది తెలుసా? చెప్పండి. ఒకటేమో మీ ముంగటి ఇట్లా అంటున్నది మీరు ఫీల్ కావద్దు, కానీ ఒకటేమో జోకుడు జరిగింది. జోకుడు అని అంటే తరాజులో పెట్టి జోకుతారు కదా, హైలైట్ చేయడం ఒకటి. రెండోది ఏంటో కించపరచుడు. మూడోది ఏంటంటే తిట్లు, అవతలని డిఫేమ్ చేయడం. ఇదే మహానాడులో జరిగినటువంటి గొప్ప మహత్తర కార్యం అని నేనంట. మీరేమంటారు దానికి చెప్పండి. అబ్సల్యూట్లీ క్రాంతి తప్పు మాట్లాడుతున్నా. నేను ఎందుకు చెప్తా, ఇప్పుడు జోకుడు విషయానికి వస్తే ఒక ఆయన మాట్లాడతాడు, నాకు నందమూరి ఎన్టీ రామారావు లెక్క దేవాంశ్ కనబడుతుండు, దేవాంశ్ మాత్రమే కనబడుతున్నా అని అంటాడు. అది మహానాడులో చెప్పేటటువంటి అంశమా? కాదు, నా దృష్టిలో అయితే కాదు. రెండోది ఏంది, గొడ్డలి అంటే ఒక ఆయన, గొడ్డలి పార్టీ అంటే ఒక ఆయన కోపం వచ్చింది, ఆయన సైకో అని చెప్పేసి జగన్ గారిని ఉద్దేశిస్తూ లోకేష్ గారు మాట్లాడతారు. ఇదా మీరంటారు, మీరేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు తెలంగాణ కానీ మీరంటారు. ఇంకొక ఆయన అంటారు తెలంగాణ అసలు డిక్షనరీలో లేదని ఇంకొక ఆయన అంటారు. ఇదంతా చూస్తే అసలు మహానాడు దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం? మహానాడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం కోసం. మీరు మహానాడులో జరిగినటువంటి మంచిలన్నీ తీసి పక్కన పెట్టేసి క్రాంతి కూడా ఇట్లా చేస్తాడు అనేది వంటిది నాకు కొంచెం బాధ కలిగింది.